BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. కొందరు కసాయి తల్లులు తమ స్వార్థం కోసం కన్న బిడ్డలను కడతేరుస్తుంటే మరికొందరు తల్లులు మాత్రం భర్తపై కోపం, వ్యక్తిగత సమస్యలు, పిల్లల్లో ఉన్న లోపాల కారణంగా చంపేస్తున్నారు. కడుపున ఓ బిడ్డను ఆ దేవుడు ప్రసాదిస్తే చాలు అనుకునే రోజులివి. అలాంటిది ఆ తల్లి ఏకంగా నవమాసాలు మోసి కన్ని పెంచిన బిడ్డని కడతీర్చింది. బిడ్డలకు అమ్మ ప్రేమే శ్రీరామరక్ష అంటారు. కానీ ఈ తల్లి మాత్రం ఆమె బిడ్డ పాలిట మృత్యుపాసమైంది. కనీసం కనికరం చూపకుండా కొడుకుని ఆ తల్లి మొసల్లో ఉన్న కాలువలో విసిరేసింది. బిడ్డల కోసం తల్లి మృత్యువుకు సైతం ఎదురెళ్తుంది అంటారు. కానీ ఈమె గారు మాత్రం కన్న బిడ్డనే కడతీర్చాలనుకుంది. అతి కిరాతకంగా ఏ తల్లి చేయటం కాదు కదా, కనీసం ఊహించుకోలేని పని చేసింది. బిడ్డను మొసళ్ళు ఉన్న కాలువలో తల్లి విసిరేసింది. బిడ్డలో ఉన్న ఆ ఒక్క లోపమే ఆమెతో ఈ పనులు చేయించింది. ఇంతకీ ఏంటా లోపం? కర్ణాటకలోని ఓ తల్లి కనిపించిన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించింది. హలమడి గ్రామానికి చెందిన సావిత్రి, రవికుమార్ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు వినోద్ పుట్టుకతో మూగ, చెవిటి. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఎందుకు ఇలాంటి కొడుకుని కన్నావని రవికుమార్ సావిత్రిని కొడుతూ ఉండేవాడు. నీ కారణంగానే బిడ్డ ఇలా పుట్టాడు అంటూ భర్తను చిటికి మాటికి మాట్లాడేది సావిత్రి. అలా ఇద్దరు వినోద్ విషయంలో ఒకరిని మరొకరు దూషించుకునేవారు. తమిద్దరి మధ్య తరచూ వినోద్ కారణంగానే గొడవలు జరుగుతున్నాయి అనుకున్న సావిత్రి కుమారుణ్ణి అంతం చేయాలని అనుకుంది. ఇంట్లో ఏం చేసినా దొరికిపోతానని, ఏం చేసినా బయటే చెయ్యాలని అనుకుంది. అదేదో మొసళ్ళు ఉన్న కాలువలో పడేస్తే ఈజీగా తప్పించుకోవచ్చు అనుకుంది. అనుకున్నట్లుగానే వినోద్ను తనతో పాటు తీసుకుని వెళ్ళింది. నమ్మించి అతన్ని కాలువలోకి విసిరేసింది. ఈ కాలువ కాస్త మొసళ్ళు ఉండే నదిలో కలుస్తుంది. ఇలా కుమారుణ్ణి విసిరేసి సరాసరి ఇంటికి వచ్చి ఏం తెలియనట్లు నటించింది. తన బిడ్డ కనిపించడం లేదని నాటకమాడింది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో విషయాన్ని కక్కేసింది సావిత్రి. తానే బిడ్డను చంపుకున్నట్లు చెప్పింది. వినోద్ను వినికిడి లోపం, అలాగే మాటలు కూడా రావని తెలిసి తరచు భర్తతో గొడవలు జరుగుతుండేవని, ఇదే కొనసాగే బదులు బిడ్డను చంపేస్తే అయిపోతుంది అనుకున్నట్లు తెలిపింది. దీంతో పోలీసులు సావిత్రిని అదుపులోకి తీసుకున్నారు. అటు బాలుడి మృతదేహం కోసం గాలింపు చేపట్టగా మరుసటి రోజు దొరికింది. పలు చోట్ల మొసలు కొరికిన గాయాలను గుర్తించారు. కుడి చేతిని తినేసింది మొసలి. అటు తల భాగాన్ని కూడా నమలేసింది. బిడ్డ అమ్మ అని పిలిస్తే చాలు, చితి నుంచి సైతం లేసి వచ్చి బిడ్డను తల్లి అక్కును చేర్చుకుంటుందని అంటారు. అలాంటి తల్లులున్న ఈ సమాజంలో ఇదిగో సావిత్రి లాంటి కసాయిలు కూడా ఉన్నారు. పిల్లల ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి ఆ దేవుడు కూడా పిల్లలను ప్రసాదించవద్దు అని అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.